హలో 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 అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న ఎక్కడి నుంచి, ఎవరు? కామారెడ్డికి వచ్చి. కామారెడ్డికి వెళ్ళి ఏ ఊరే? కామారెడ్డి లోకల్. లోకలేనా? టౌన్? అవును. ఎట్లుండి మీ రమణారెడ్డి? రమణారెడ్డి ఇక రెడ్డిలు ఎదుగుతుంది కానీ అంతేనా? చెప్పుడు ఒకటి చేసేది ఒకటి. వర్రి గంత మాట అంటేవేమే? మరి చెప్పేటప్పుడేమో మస్తు చెప్తా ఉంటారు. ఓకే, ఏం పేరు మీ పేరు? నా పేరు రాజన్న. ఓకే రాజన్న. ఏం చేస్తావన్నా? అగ్రికల్చర్. అగ్రికల్చర్, వ్యవసాయం. కామారెడ్డిలో వ్యవసాయం ఏడుందే నీకు? మాకు పక్కపండి పల్లెటూరు. పల్లెటూరా? ఓకే ఓకే. అవి ఎండ వేసవి బోనస్ ఇస్తారా ఇవ్వరా ఏంటిది ఒకసారి దాని క్లారిటీ అన్న. ఇస్తామని ఇప్పుడు మళ్ళా మోసం చెప్తా ఉన్నారు. పాత బోనసే రాలే కదా ఇంకా? పాతదే రాలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇస్తామని అంటా ఉన్నారు. అంటే మనం నమ్మాలి ఇక. మనం అదే దొంగల తయారైనట్టు. కేసీఆర్ అంత పెద్ద దొంగ అంటే అంతకన్నా ఎక్కువ రేవంత్ పెద్ద దొంగ. ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళు దొంగ అనే పక్కకు పెడితే అంతకన్నా ఎక్కువ వెళ్ళలేదు. ఇప్పుడు ప్రజలు ఏమనుకోవాలి మరి? వాళ్ళు ఒక ఇంటి దొంగలు అయితే వీళ్ళు అలీబాబా దొంగలే. అందరు కలిసి అయ్యారా? పక్కనే ఇది వాళ్ళు ఒక ఇంటి దొంగలే ఉండే. వీళ్ళు ఏదో సినిమా ఉన్న చూడు, అలీబాబా 40 దొంగలు. వీళ్ళ ఆ సిచ్యువేషన్. అరే నువ్వు గంత మాట అంటే మళ్ళీ వాళ్ళు బాగా ఫీల్ గా రాయాలి, బాధపడరా? కానీ అవుతే చెప్పిన చెయ్యాలి కదా. ఈ బోనస్ ఇస్తామని అన్నారు, ఎంతో కష్టపడి సన్నపట్లు పెట్టినాము ఎండాకాలం, అవి ఇయ్యలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే నేను మళ్ళా ఈ మాట అంటా. ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. నేను చెప్తే ఏమంటారు అంటే నీకు నచ్చక చెప్తున్నావు, లేకపోతే నీకు ఇష్టం లేక చెప్తున్నావు అంటారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు. ఇప్పుడు అంటేనేమో రుణమాఫీ చేయలేవు, నీతో 9 చేసావు కాన్ చేయలేదు. ఈ అడ్లక్స్ లో బోనస్ ఇస్తానని మళ్ళీ మోసం చేస్తా ఉన్నాడు. అది ఇస్తావా సస్తావా లేకపోతే ఇయ్య అని చెప్పు. ఎవడేది వండించుకుంటే అది వండించుకున్నాడు. ఇప్పుడు దొడ్డట్లకేమో అంత లాగోడు ఉండదు, సన్న పట్లకి ఎంత పురుగు మందులు మన్ను మసాన్ లాగోడు అంటే పిచ్చి అవుతుంది. అందుకనే ఒక్కసారి అది క్లారిటీ చేస్తే బాగుంటుంది, జనాలు అందరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలలో బయటకు పడడానికి ప్లాన్ వేస్తా ఉన్నారు. ఓకే అచ్చా, ఈ ప్లాన్ అందుకే అంటారు మొత్తం. అదే ప్లాన్ ఇది. సన్నవడ్ల బోనస్ ఇస్తే మర్చిపోతారు జనాలు. మర్చిపోతారా? ఇప్పుడు ఇస్తా ఉంటారు కదా, ఇప్పుడు కొద్ది ఇటు మరతారని చూస్తా ఉన్నారు. మరి గతంలో ఇయ్యంది అంతకంటే ముందు ఏ వడ్లకైనా ఇస్తామన్నారు ఫస్ట్, అదంతా మర్చిపోతారా? మొత్తంకి ఇస్తామన్నారు స్టార్టింగ్ లో, తర్వాతనేమో సన్నపట్లకి అన్నారు, తర్వాతనేమో అవి మర్చారు. ఇట్లా చేసే పనులు అన్నట్టు. రుణమాఫీ అటే పోయింది, రైతు బంధు సగం వచ్చింది. రుణమాఫీ అది భగవంతుడు తెలిసిండల్లా. వీళ్ళు దొంగలు పంచుకుంటా ఉన్నారు కానీ ఎన్ని రోజులు పంచుకొని ఏం చేస్తారు? పంచుకుంటారా అంటే మరి అడగొద్దా, ప్రశ్నించొద్దా, ఆపొద్దా? మనం ప్రశ్నిస్తే వాడిని చేయలేస్తా ఉన్నారు. అంతేనా? కాదా? ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తే వాడిని అరే నువ్వు ఈ పార్టీకి సంబంధించినవారు ఆ పార్టీకి సంబంధించినవారు అంటావు. చూడాలి ఎవడు ఏ పార్టీకి సంబంధించినోడు. ఇప్పుడు ప్రశ్నిస్తే అంటే చూస్తలేరు కదా, అట్లా ఉండదే. ఇప్పుడు ఇప్పుడు నేనున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, కేంద్రంలో వాళ్ళని ప్రశ్నిస్తున్నా కదా, వాళ్ళని అడుగుతున్నాం కదా. ఒకసారి ఇంకా ఇంటెలిజెన్స్ పోలీసులు ఇప్పుడు వాళ్ళకి లేదా వ్యవస్థ ఉంది కదా, వాడుకోవాలి. జర్నలిస్ట్ నరేష్ అనేటోడు ఏ పార్టీకి సంబంధించినోడు ఉండొచ్చు. నేను ఏ పార్టీ ఫండింగ్ చేస్తుంది, ఏ పార్టీ వల్ల మాట్లాడుతుండే ఇట్లా, ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారని గుర్తుపట్టాలి కదా. నేను ఆనాడు వాళ్ళనన్నా దొంగలని, ఈనాడు వీళ్ళని అంటున్నా. పని చేస్తున్నారు కాబట్టి దొంగలు అంటున్నాం, తప్పేముంది? ఇంటి దొంగలు ఉండే ఇప్పుడు ఎవడైతే పార్టీ కండు వేసుకొని వార్తలు చెప్పినట్టు చెప్తాడో వాడిని పట్టించుకోర్రి, వాడిని తీసుకుపోయి జైలు నూకుర్రి, వాడిని ఈ పంత సాప్ చేయరు. ఎవడొద్దన్నాడు మీకు? అదే నా క్లారిటీ ఏంటంటే మళ్ళీ బోనస్ ఇస్తాం రాత్రి ప్రకటించారు. అది ఈ ఇళ్ళకైనా మరి వేసుకున్న వీటికి చూపిస్తారా? పాతవి అయితే ఇక గ్యారంటీ లేదు. ఎప్పుడైనా మనం రుణమాఫీ చూడుర్రి, రైతు బంధు చూడుర్రి, పాతవి ఏవైతే ఉన్నాయో అవి అటే పోయినాయి అంటే మళ్ళీ వేయలేరు. ఇక వస్తాయి అనుకోవడం మన భ్రమ. ఇక అట్లా పెట్టిర్రు వీళ్ళు. అన్నా మాకు కరెంట్ అంటే చాలా రిస్క్ చేస్తా ఉన్నారు. ఎందుకు? మంచిగానే ఇస్తున్నామంటారు కదా కరెంటు. చెప్పడం కాదు, లైవ్ లైట్ చూస్తే తెలుస్తుంది. ఓకే చెప్పురు, ఏమైంది చెప్పురు. కరెంట్ అసలు ఎట్లా కరెంట్ ఎప్పుడు పోతుందో భగవంతుడు తెలిసి ఎప్పుడు వస్తుందో తెలియదు. అవునా? ఇప్పుడు కొన్ని జాగాలను అయితే రాత్రి 6 గంటలు పగల 6 గంటలు అందిస్తాము. ఓకే, ఏమనంటే వస్తుంది చేస్తాము ఏమవుతుంది అని అంటారు. బెదిరింపులు అన్నట్టు. బెదిరింపులా? బెదిరింపులు. ఎవడాడు బెదిరించోడు? వాడు అంటే ఎట్లా? నాయకులా లేకపోతే అధికారులా? ఇప్పుడు ఉన్న అధికారులు వస్తుంది కదా, ఎందుకు తొందర పడతారు? ఉన్నంత వాడి అంటారు అన్నట్టు. అధికారులు కూడా అట్లా మోపాయరా? తయారయ్యారు. ఇక వీళ్ళని చూసి వాళ్ళు తయారయ్యారు. అంతే మరి. కేసీఆర్ అన్నప్పుడన్నా కానీ 24 గంటలు అదన్నా ఒకటి ఇచ్చింది, కానీ వీడైతే ఆయన అందించలేదు. కరెంట్ చక్కగా లేదు, ఏది చక్కగా లేదు. వాడు అన్నాడు కేసీఆర్ కాంగ్రెస్ అయితే కరెంట్ కథం అన్నాడు కదా. ఇట్లా గల్మ దాటినట్టు ఇట్లా గల్మ నేను కాలడు పెట్టగానే గల్మ బంద్ అవుతుందా అన్నాడు. పార్కం కాడ గల్మ బంద్ చేసినట్టు బంద్ చేస్తారు చూడు. ఏరియాలో
సబ్ స్టేషన్ లో ఒక ఫీల్డర్ కాలిపోయింది. ఓకే. కనీసం అంటే 15 రోజులు అవుతుంది. 15 రోజులు 15 రోజులు అవుతుంది. ఆ ఫీల్డర్ కనీసం అంటే వాళ్ళని అడిగితే వచ్చేస్తుంది, 1 రోజులు వస్తుంది, 2 రోజులు వస్తా అంటా ఉన్నారు. అట్లా రాత్రి 6 గంటలకి ఇస్తే మధ్యాహ్నం 12 గంటలకు బంద్ అవుతుంది, మళ్ళీ మధ్యాహ్నం వస్తే మళ్ళీ రాత్రి 6 అంటే టైం పెడతా ఉన్నారు. ఓకే. ఈ టైంలో పొలం ఏమడి ఇప్పుడు అంతా పొట్టకొచ్చింది, అంతా బయట వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో నీళ్లు లేకపోతే పార్కం లేకపోతే ఏమన్నా ఉంటుందా పంట? అంత నూకు అవుతుంది. పంట దక్కుతుందా, ఏమన్నా చేతికి వస్తుందా అసలు? అట్లా ఉన్నది. ఓకే. సో బోనస్ ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మీకు అనుమానం? అవును, అదైతే గ్యారంటీ. పాత బోనస్ సంగతి ఏందో తెలియదు, కొత్తది అయితే మళ్ళీ ఇస్తామంటారు. కొత్తది ఇస్తామని అంటా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల దాకానైనా ఈ మాట మరి కథ మొత్తం వెళ్ళగొడతారా ఏంటిది? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు అంటారు కదా జనాలంతా, దాటినాక ఎగబెట్టుడే. అదే అన్నా, ఇది అందరు తెలవాలి కదా ఎన్నికల గురించి, అది క్లారిటీ ఉన్నదని మాకు అనుమానం. ఓకే ఓకే, చెప్తా అన్న, చెప్తా. వాళ్ళు ఏమనుకుంటారు? 42% గా అదేంటంటే పార్టీల పరంగా ఇస్తున్నారు. అది లేలే, పార్టీల పరంగా ఇస్తే ఓడు ఊరుకోడు కాబట్టి ఏం చెప్తారు అంటే రాష్ట్రపతి ఒత్తిడి తీసుకొచ్చి 80% ఆ బిల్లు ఆమోదం తెలుపుకున్నాకనే చేద్దామంటా ఉన్నారు. ఇప్పుడు ప్రధానితో మాట్లాడితే రాష్ట్రపతి దగ్గరికి వస్తారు, ప్రధానితో మాట్లాడకపోతే రాష్ట్రపతి. వీళ్ళకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఏం చెప్తారు గదే, 50% పాత రిజర్వేషన్ తో పోదామా, రాష్ట్రపతి నిర్ణయం కోసం ఆగుదామా అని అంటున్నారు. గదే వార్త చెప్తున్నా, మీరు ఫోన్ చేశారు. 50% పోతే వీళ్ళు పార్టీ పరంగా అనద్దు. ఇంకెక్కడ పార్టీ, అది గతందే. అది 50% లోపు అంటే అది రాజ్యాంగబద్ధంగానే అది ఎన్నిక, దానికి సంబంధం లేదు కదా, దానికి ఆమోదం అవసరం లేదు, పాత రిజర్వేషన్. అది పాత పద్ధతిలో పోవాలంటే ఇన్ని కామరెడ్డి నుంచి స్టార్ట్ అవుతుంది బొంద పెట్టు. అంతేనా? మరి ఈయనే కదా ఇచ్చి వాగ్దానం చేసి ఆల్రెడీ ఓడగొడుతారు కదా మీరు కామారెడ్డి రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఇంకా 5 అవుతుంది కదా, ఇంకా 5 అవుతుందా? ఇంతమంది కొంతమంది ఉన్నారు కదా, అవి అలసుగా అది పైన, ఇది కిందికి చేస్తారు అవుతుంది. ఓకే ఓకే ఓకే, పై నుంచి పోయింది కిందికి అవుతుంది. ఓకే. సరే, మొత్తానికైతే జనం చాలా కోపంలోనే ఉన్నారు బాగా. అంటే మరి ఎట్లా చేద్దాం మరి? అప్పుడేమో వాళ్ళని దొంగ అంటారు, ఇప్పుడు ఇళ్ళని దొంగ అని పడుతుంది. అసలు దొంగ ఎవరు? మనమా? వాగ్దానాలు చేసి ఒక్కొక్కరిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాకపోతే కాదని చెప్తే అయిపోతుంది కదా. ఇక కాదన్నది అర్థం చేసుకోవాలి మీరు, కాదన్నది వాళ్ళు చెప్పానా ఏమి? మోసెత్తుకు బెల్లం పెట్టి ఉన్నది నాకు అది అందరి మనం అన్నట్టు అది అడిగారు, మనం తీసుకోవాలి. కాదే, నోరు తెరిచి చెప్పన్నా ఏంది వాళ్ళు ఏమత్తం కాదు అని, ఇక కాదన్నట్టు కనబడుతుంది. అంటే బోనస్ ఎండాకాలం ఇవ్వక మళ్ళీ ఇప్పుడు ఇస్తానంటుందంటే దీన్ని ఎవరు నమ్మరు, దీన్ని ఎవరు నమ్మరు. ఏమన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన దానికే దిక్కు దివానం లేదు, ఇంకా ఈ మంత్రి చెప్తే నమ్ముతారు. సంబరాలు సంబరాలు అంటున్నా, యూరియా దొరుకుతలేదు. ఈ సంబరాల్లో చెప్తారు కదా ప్రజలు, ఇందాక నేను చెప్పిన కదా వార్తలలో, ఈ సంబరాల్లో ప్రజలే చెప్తారు. మొన్నటిదాకా యూరియా కొరత ఉన్నప్పుడు పెడితే అయిపో సంబరాలు ఇవి. అప్పుడు రాలే కదా డిసెంబర్, ఇప్పుడు వస్తుంది. అప్పుడు రాలే కదా డిసెంబర్, ఇప్పుడు వస్తుంది. అదే అంటున్నా, డిసెంబర్ ఇప్పుడు వచ్చింది కానీ యూరియా కొరత ఇప్పటికీ ఉన్నది, ఇంకా అంతటా రాలే. ఇంకా అవసరం ఉన్న ఉన్నారు, చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, అన్న ఇక్కడ ఒక బస్తు చూడు. లాస్ట్ కేసిన వాళ్ళు ఉంటారు కదా, వెనకాల కొనకేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉన్నది. వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుతారు, యూరియా రైతులకు ఏం అవసరం లేదంటారు. అదే నిజంగా రైతు కాదు, తలకాయ బాగుంది వాళ్ళకి. ఆ తలకాయ లేని మాటలు మాట్లాడుకుంటా రైతులను మనం చూపెట్టలేదా, మాట్లాడియలేదా? పాపం వాళ్ళకి ఏం కర్మనే. మన దాంట్లో మన పాటలో చెప్పడా ఒక ఆయన, పాపం నా భార్య అనేది నిలబడ్డమని మన న్యూస్ లో రాదా? మరి అదంటే వాళ్ళు కనుక్కో, ఎంక్వైరీ అయ్యి ఆయన నాయకుడా లేకపోతే వాళ్ళ పార్టీకి మళ్ళీ ఒక పార్టీకి వాళ్ళు అంకితమైన. అట్లని కాకుండా మనం ఏంటంటే ఏ పార్టీకి సంబంధం లేదు, మన పనిందో మనది. నాయకుడా లేకపోతే బీఆర్ఎస్ ఏందో కనుక్కోవాలి కదా ఆయన మాట్లాడినప్పుడు. ఓకే, సరేనే, ఓకే, రైట్ రాజన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.